మిజోరంలో ప్రధాని మోదీ పర్యటన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేసిన పీఎం. గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదన్న హరీష్ రావు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్న రోజా. ఈ నెల 15 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన యాజమాన్యాలు. తెలంగాణలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. నేడు యూరియా కొరతపై సీఎం రేవంత్ సమీక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుండే బారులు. యూరియా కోసం రైతుల అవస్థలు. మహబూబ్ నగర్ జిల్లాలో తీరని యూరియా కష్టాలు. ఎరువుల కోసం ఆందోళన బాట పట్టిన అన్నదాతలు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత. ఆదివాసీల గుడిసెలు తొలగిస్తామంటూ మోహరించిన పోలీసులు. రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులను జార్ఖండ్ లో అరెస్ట్ చేసిన అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. కర్ణాటక హసన్లో వినాయక నిమజ్జనంలో ఘోర ప్రమాదం. ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ 8 మంది దుర్మరణం. సైబర్ నేరగాళ్ల వలలో వృద్ధుడు. డిజిటల్ అరెస్టుతో 3,72,00,000కు టోకరా. రాహుల్ గాంధీ వర్సెస్ యూపీ మంత్రి. సోషల్ మీడియాలో వీడియో వైరల్. తమిళనాడులో సమరానికి సిద్ధమైన నటుడు విజయ్. రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం షురు. రోడ్డు దిగ్బంధించారని కేసు నమోదు. కేంద్ర మాజీ మంత్రి సహా 14 మంది జైలుకు శిక్ష. యూపీలో 10% కమిషన్ రగడ. యోగి సర్కార్పై విపక్షాల విమర్శలు. భారతీయ వైమానిక దళంలో కీలక పరిణామం. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఐఎఫ్ఐ ప్రతిపాదన. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. దిశ పటాని ఇంటి వద్ద కాల్పులు. తెల్లవారుజామున దుండగుల దుశ్చర్య. అనుష్క బాటలో ఐశ్వర్య. సోషల్ మీడియాకు దూరం అవుతున్న సెలబ్రిటీలు. అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి. సినిమా టైటిల్ ను మార్చిన మేకర్స్.